హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 9లో 4వ వారం నామినేషన్స్ అయితే గరంగా సాగాయి. ఇక నామినేషన్స్లో మరోసారి హౌస్ మేట్స్ రచ్చ అయితే అద్దిరిపోయింది అనుకోండి. నిన్న ప్రోమో, ఆ వీడియో అంతా చూస్తే ఇది కదా నామినేషన్స్ అనిపించింది. ఇప్పటికే 3 వారాలకు గాను 3 ఇంటి సభ్యులు హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. ఇక 4వ వారం నామినేషన్స్ మాత్రం హౌస్ మేట్స్ మధ్య గొడవలు గట్టిగానే జరుగుతున్నాయి. ఇక ఈ నామినేషన్స్లో రాము గురించి మాట్లాడుతూ సంజన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హరిత హరీష్ని రాము, ఫ్లోరా నామినేట్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. అలాగే నామినేషన్స్లో సంజన గతంలో రాము రాథోడ్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వివాదంగా మారాయి. అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు కానీ కాస్త ఓపిక నేర్చుకో అంటూ సంజన కామెంట్ చేసింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే వర్డ్ కరెక్ట్ కాదు అంటూ శ్రీజ మంచి పేరు తెచ్చుకుందామని ట్రై చేసింది. అయితే ఇంతలో సంజన వివరణ ఇవ్వడానికి చాలా ట్రై చేసింది. ఓపిక లేని ప్లేస్ నుంచి వచ్చారని వివరంగా చెప్పాను, నా ఉద్దేశం అయితే అదే అంటూ సంజన చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఇదే విషయం మీద హరీష్ అలాగే రామురాతో డిస్కషన్ పెట్టారు. రాము సంజన కామెంట్స్ పై మాట్లాడుతూ నేను మాట్లాడను, ఆడియన్స్ మాట్లాడతారు అని చెప్పుకొచ్చాడు. ఇక అది చాలా తప్పు, అలా అనకూడదు అని సుమన్ శెట్టి, హరీష్ రాముకి చాలా మద్దతుగా నిలిచాడు కూడా. ఇక నీకు కోపం వస్తే మాటలు వదిలేస్తావు, నేను నీకు ఆ రోజు కూడా చెప్పాను అంటూ సంజనతో ఇమాన్యుయల్ డిస్కషన్ చేశాడు. నాకు తెలుగులో డబుల్ మీనింగ్ అని ట్రిపుల్ మీనింగ్ అనేది తెలియదబ్బా అంటూ సంజన ఇమూతో మాట్లాడింది. ఆ తర్వాత శ్రీజని నామినేట్ చేసింది రీతూ చౌదరి. ఒక మనిషిని గిచ్చి అది నొప్పొస్తుందా లేదా అని, ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అని మాట్లాడడం రాంగ్ అని మేము అనుకున్నాం అని రీతు అయితే శ్రీజని నామినేట్ చేసింది. ఇదే రీజన్గా చెప్పి అయితే శ్రీజ ఇందులో ఇన్వాల్వ్ అయిందని ప్రియా చెప్తే కానీ నాకు తెలియదు అని కొత్తగా వచ్చిన దివ్య చెప్పుకొచ్చింది. దాంతో దివ్యపై శ్రీజ రెచ్చిపోయింది. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నన్ను పూర్తి చేయని అంటూ శ్రీజ చాలా సీరియస్ అయిపోయింది దివ్య మీద. అయితే పెట్టింది ఎవరు అని దివ్య అనగానే నేనే పెట్టినా అని చెప్పి శ్రీజ అన్నది. అది నా తప్ప, నువ్వు చూడకపోవడం అంటూ దివ్య కూడా రెచ్చిపోయింది. హరీష్ని ఫ్లోరా నామినేట్ చేస్తూ రీజన్ ఒకటైతే చెప్పింది. ఎక్కడైతే నమ్మకం లేదో అక్కడ స్నేహం ఉండదు అని రూల్ నెంబర్ 1 అని ఫ్లోరా చెప్పింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి ఫ్రెండ్స్ నాకొద్దు, తప్పుడు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పినా, అంతే తప్ప నేనేం రాంగ్ డెసిషన్ అనేది ఇవ్వలేదు అని చెప్పాడు. ఇక రాము కూడా హరీష్ని నామినేట్ చేశాడు. అయితే ఇద్దరి మధ్య చాలా డిస్కషన్ జరుగుతుండగా మధ్యలో తనుజ దూరింది. తనుజ మాట్లాడుతూ మీ బట్టే ఉంటుంది నా ఎక్స్ప్రెషన్, మీకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వచ్చు, మాటలు రావంటూ హరీష్పై తనుజ చాలా ఫైర్ అయిపోయింది. ఇలా నామినేషన్ ఒకరి మీద ఒకరు నామినేట్ అయితే చేసుకున్నారనమాట. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది కమెంట్ చేయండి. ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు బయటికి?